నమస్కారం. ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రశ్నించిన దాడే, మాట్లాడిన దాడే, ఏం చేసిన దాడి అని మరొకసారి హైదరాబాద్లో మహా టీవీ ఆఫీస్ పైన ఈరోజు బీఆర్ఎస్ రౌడీలు చేసిన సంఘటన మనం ఇందాక చూసాం. చాలా దారుణం. మహా టీవీ గత కొద్ది రోజులుగా ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఆంధ్రలో కానివ్వండి, అక్కడ తెలంగాణలో కానివ్వండి, గత కొద్ది రోజులుగా వాస్తవాలు బయటపెట్టి ప్రజలకు దగ్గరయ్యి అధికారం మారి ప్రజలు ప్రశాంతంగా ఉన్న కారణంలో ఒక భాగ్యసాగంలో మహా టీవీ కూడా ఉంది. మహా టీవీ యాజమాన్యం అనేక ఇష్యూలపైన పోరాడుతుంది. టీటీడీ విషయాలు కానివ్వండి, అక్కడ ఉన్న విషయాలు కానివ్వండి, రాష్ట్రంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను చూస్తున్నా గత కొద్ది రోజులుగా అన్ని విషయాలుగా ధైర్యంగా డేర్గా మహా టీవీ వంశీ గారు కానివ్వండి ఆయన డిబేట్లో మాట్లాడుతున్నారు. అనుకునే వాళ్ళం ఇంత ఘాటుగా ఆయన మాట్లాడుతున్నారు, ఇంత వాస్తవాలు చూపిస్తున్నారు అని మేమంతా మాట్లాడుకునే వాళ్ళం. ఈరోజు చూస్తే ఆ ఛానల్ పైన బీఆర్ఎస్ రౌడీలో 20 మంది పోయి కార్లు ధ్వంసం చేసి ఛానల్ లోపలికి వెళ్ళి అక్కడ న్యూస్ రీడర్లు కానివ్వండి, సిబ్బందులు కానివ్వండి, అక్కడ ఉన్న వ్యక్తులందరినీ కూడా దాడి చేసి చంపడానికి ప్రయత్నించి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఏంది ప్రజాస్వామ్యం? ఏ దేశంలో ఉన్నాం మనం? భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే దేశంలో ఉన్నామా? ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్న జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వెంటనే వాళ్ళని గుర్తించి అందరినీ వీడియోలన్నీ ఉన్నాయి అరెస్ట్ చేసి వాళ్ళ శిక్ష ఎలా ఉండాలంటే భవిష్యత్తులో ఇంత రౌడీయిజం చేయడానికి ఏ ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీ కానివ్వండి బయటకు రావడానికి భయపడాలి. ఆ విధంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.